అందరికీ నమస్కారం. చాలామంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా తిరుమల, శ్రీశైలం లాంటివన్నీ, యాదగిరిగుట్ట. ఈ మధ్య అనేక ప్రాబ్లం ఏంటంటేనండి, అది చదువు ఉందో లేదో తెలియదు కానీ ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, తల్లులు తలనీలాలు సమర్పించేస్తారు. అది మంచిదా అని మళ్ళీ ప్రశ్నిస్తారు. నేను మొక్కుకున్నానండి, మా పిల్లవాడికి ఆరోగ్యం బాగుంటే, 10th క్లాస్ పాస్ అయితే, వాడు ఏదైనా ఉద్యోగం వస్తే, వాడికి పెళ్ళైతే, అంటే వాడికి ఏదైతే నువ్వు గుండు కొరుచుకోవాలా? నవ్వుతారండి. పిచ్చితనం అది. స్త్రీకి ఆ యొక్క శిరోజాలే అందం. అది భర్త పట్ల ఎవరైతే భార్యాభర్తలు కాపురం చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో ఇటువంటి అశుభాలు, అంటే గుండు కొట్టుకొని కనిపించటం అలాంటివన్నీ చేయకూడదు. శిరోమండనం ఎప్పుడు చేస్తారంటే, ఒక టైంలో భర్త చనిపోతే భార్యలకి చేసి ముసలు మూలలో కూర్చోబెట్టేవాళ్ళు, తెల్లబట్ట కట్టించి. ఆ దరిద్రాలన్నీ ఇప్పుడు పోయినాయి. కాబట్టి శిరోమండనము ఆడవాళ్ళకి సలహా చేసేది కాదు. శాస్త్రం అది ఒప్పుకోదు. ఎవరైతే అలాంటి పనులు చేస్తున్నారో అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు స్త్రీ అందంగా ముస్తాబై లక్ష్మీదేవిలా కనబడితే ఇంటికి, ఇంట్లో వాళ్ళకి, భర్తకి, పిల్లలకి చాలా శుభ సూచకం. కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా శిరోమండనం స్త్రీలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇలాంటి మూఢాచారాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను.